ఏ అమ్మ కన్నా పెట్టు, ఇతని అవస్థ చూస్తుంటే పరాయిదాన్ని నాకే కడుపు తరుక్కుపోతుంది. కన్న తల్లుంటే ఎంత కిలకిల్లాడిపోయేదో. పరిస్థితి అంతా చూస్తే ఇప్పుడు కాసేపు అన్నట్టుగా ఉంది. ఆఖరి చూపు చూసుకోవటానికైనా వాళ్ళోళ్ళు ఎవరైనా వస్తారో రారో. ఈ నరకం నేను భరించలేను రఘు. మా అమ్మకి నిజం చెప్పేస్తాను. చూసావా, పొరపాటును కూడా మా అమ్మ అన్నావే కానీ మన అమ్మ అనలేదు. అదే నాకు కావాల్సింది. నేను పోయినా మా అమ్మకి కొడుకు మాత్రం ఉంటాడు. లేదురా, నీకేం కాదు. నాకు బతకాలని ఉంది పోసు. నాకు ధైర్యాన్ని ఇవ్వగలవు కానీ ప్రాణాలు ఇవ్వడం నీ చేతుల్లో లేదుగా. అసలు మీరు మనుషులేనా? ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద పశువులే ఏడ్చుకొస్తుంటే చూస్తూ నిలబడ్డారు. మీకు మానవత్వం ఉందా? అసలు అసలు నా ఒంటి మీద చేయడానికి మీకెవరిచ్చారు హక్కు? అన్నపూర్ణ, 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 ఏమిటిదంతా? మేమెవరికేం అన్యాయం చేశాం? ఊరంతా మా మీద ఎందుకు ఇలా ఉసురు పోసుకుంటోంది? అవునయ్యా, మగదిక్కు లేనోళ్ళనేగా ఇంత అలరబెడుతున్నారు. ఇంతకీ అమ్మాయి చేసిన తప్పేంటి? ఏటయ్యా ప్రెసిడెంట్, మాకు అన్నపూర్ణ అంటే కచ్చా? ఈ ఊరంటే ఒక గౌరవం. ఏందన్నావో నస పెడతావు, అసలు సంగతి చెప్పరాదు. చెప్తానాగరా, ఒక ఆడపిల్లని బలవంతంగా పంచాయతీకి ఈడ్చుకురావడానికి ఈ దుర్యోధనుడు సభ కాదు, ఈ దౌపది కాదు. కానీ మన ఊరికి కొన్ని కట్టుబాట్లు నియమాలు అంటూ ఉన్నాయి. ఒక ఆడ చెడు తిరుగులు తిరిగిందంటే అది ఆ కుటుంబానికే కాదు, మన ఊరికే సిగ్గుసేట్. ఇది అన్యాయం. కడుపులో ఏదో కుట్ర పెట్టుకొని నా బిడ్డ మీద నిందలేస్తున్నారు. చూడు సుభద్రమ్మ, నీ కూతురు మీద నిందెత్తే నాకు పైసా లాభం లేదు, కానీ ఊరి మీద నిందెత్తే అందరికీ తలంపులు వస్తాయి. ఇగో, ఇందాక నీ బిడ్డ అన్నది కదా, నా ఒంటి మీద చెయ్యనికి హక్కు ఎవరికి ఉంది అని. ఆ హక్కు పైసలు పెట్టి కొనుక్కున్నటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఏమన్నా ఆ విషయం దానికి తెలుసు, మనకు తెలుసు, కానీ ఊర్లో అందరికీ తెలియదుగా. రే, ముందుకొచ్చి చెప్పండి రా. 10 మందిలో చెప్పుకోకూడదు కానండి, అన్నపూర్ణకి నాకు కనెక్షన్ ఉందండి. ఆ పెళ్ళాన్ని వదిలేసి ఉంచుకోమని ఒకటే కూడా అండి. విన్నారుగా, ఈవిడికి ఇలాంటి రచకులు ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. కనుక అన్నపూర్ణ వ్యభిచారం చేస్తోంది. ఆడపిల్లల కలవుడివి మరో కన్న తల్లి బిడ్డ మీద అబాండాలు వేస్తే నోట్లో పురుగులు పడి చస్తావు. పరాయి వాళ్ళనే ముందు మీ కూతురు అలా ఏమైనా చేస్తున్నారేమో వెళ్ళి చూసుకోండి. ఒళ్ళు బలిసిందే, మా కూతురు వైపు ఏలెత్తి చూపిస్తావా? ప్రాణం చిగిపోతే నా పేరు అమ్మిరాజు కాదు. ఊరుకుంటారు. ఆ పిల్లని తక్కువ మాట నా కొట్టకం చేస్తారు. నాకన్నీ తెలుసు. కొలంబస్ గాని చితకబాది పోలీసులకు అప్పగించేశాను. ఇప్పుడు అవన్నీ మాట్లాడేందుకు తిరిగిలేదు. నీ అన్నపూర్ణని మీ బావులు వీధిలోకి ఇచ్చి నానాలు చేస్తున్నారు. బయలుదేరు, తొందరగా బయలుదేరు. వెళ్ళు పోసు, వెళ్ళు. నాకు ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలేసి నా గురించి ఆలోచించకపోసు. నా అజ్ఞానం కొద్దీ వాళ్ళన్న చనిపోయాడు. ఇప్పుడు మా బావల మూర్ఖత్వానికి అన్నపూర్ణని బలి చేయకపోసు. అవును బోసు, నువ్వు శేషమప్పిని కడుపున పట్టుకుపోయినా ఆవిడ కోసం, ఈ కుటుంబం కోసం ఎంత తాపత్రయపడ్డావో నాకు తెలుసు. ఇప్పుడు ఇంటి అల్లుళ్ళు నీ అన్నపూర్ణని సర్వనాశనం చేయబోతుంటే కాపాడడం నీ బాధ్యత. బయలుదేరు బోసు, బయలుదేరు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ తల్లి కడుపుని అన్నదమ్ములుగా పడతాం. బోసు, బయలుదేరు బోసు, బోసు బయలుదేరు తొందరగా.
ఒక్కసారి నన్ను బాబు అని గుండెలకు హత్తుకోపు. రఘు బాబు, కళ్ళ ముందున్న కన్న బిడ్డనే గుర్తుపట్టలేని గుడ్డిదాన్నయ్యానురా. నీ ఇంట్లో నేను పరాయి పడిపోయావన్నా. ఈ కడుపు కోత నేను భరించలేనురా. ఏ జన్మలోనూ నన్ను తల్లిగా పుట్టించద్దని దేవుణ్ణి కోరుకుంటారు. నీ కడుపున పుట్టి నీ రుణం తీర్చుకోకుండా నేను వెళ్ళిపోతున్నాను. అన్నపూర్ణ మీద ఇంకొక దెబ్బ పడిందో మీ ఇద్దరిని నరికి పాతేస్తాం. తాగరా. ఆస్తి కోసం ఇంత రక్తపాతం జరగాల్సిన పని లేదు బావా. ఏమిటి అలా చూస్తున్నారు? ఆ శేషమ్మ కొడుకు రఘుని నేనే, పోసు నా స్నేహితుడు. విన్నారా? అతనే మీ అసలు బామర్ది. ఇన్నాళ్ళు ఆస్తి కోసం కుక్కల్లా కొట్టుకు చచ్చారుగా, ఇప్పుడు మీ కూతురు ఆడికి ఇచ్చి కట్టబెట్టండి. కట్టబెట్టండి రా. తూములు జాడ యాదవనాయాల అట్ట ఎదవ మొక్కలు వేసుకు చూస్తారా ఎదవ సచ్చిన అల్లారా. మీరు నా ఇంటలుళ్ళు అయ్యుండి గాది కింద పందికొక్కులల్లే నా సొమ్మంతా తింటా అంటే పరాయి బిడ్డ అయిన సమయానికి వచ్చి నన్ను నా సంసారాన్ని ఆదుకున్నాడు. నా కన్న బిడ్డ నా దగ్గర లేడనే లోటు తీర్చాడు రా బాబు. అమ్మా, ఇన్నాళ్ళు నీ కొడుకు నేను మోసం చేసినందుకు నన్ను క్షమించమ్మా. అది కొంతకాలమే అయినా తల్లి ప్రేమను పూర్తిగా అనుభవించానమ్మా. రఘు, నువ్వు అన్నావే మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ తల్లి కడుపున అన్నదమ్ములుగా పడదామని.
ఏంటమ్మా? చూసావా, బాబు అని పిలిస్తే అమ్మా అని వచ్చావు. ఇంతకంటే బంధం ఏం కావాలరా? కడుపును పుడితేనేనా బిడ్డ? కళ్ళల్లో పెట్టి చూసుకుంటే కావు. బోసు, నువ్వు నా పెద్ద కొడుకురా, నా పెద్ద కొడుకు బాబు. అమ్మా బాబు!